సీఎం చంద్రబాబు బర్త్డే సెలబ్రేషన్స్ రాష్ట్ర పండుగలా జరుగుతున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అనకాపల్లి జిల్లా యలమంచిలో పర్యటించిన మంత్రి కొల్లు రవీంద్ర పార్టీ శ్రేణులు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి చంద్రబాబుకు బర్త్డే విషెస్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నామన్నారు. చంద్రబాబు నాయకత్వంలో స్వర్ణాంధ్ర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. మంత్రి కొల్లు రవీంద్రతో మా విశాఖపట్నం స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేడుకలు అనకాపల్లి జిల్లా యలమంచిలో ఘనంగా జరుగుతుంది. దీని ముఖ్య అతిథిగా మంత్రి కొల్లు రవీంద్ర కూడా హాజరయ్యి ఆనమాట అడిగి చూసుకుని పేరు చేద్దాం. సార్, ఇప్పుడు మీ నియోజకవర్గం చేసుకునేవారు మొట్టమొదటిసారి కార్యకర్తతో యలమంచిలో చేయడం ఎలా ఫీల్ అవుతుంది? చాలా బాగుంది. ఇప్పుడు అక్కడ కార్యక్రమాలు ఎలాగో మన వాళ్ళు మా వాళ్ళందరూ కూడా అక్కడ చేస్తూ ఉన్నారు. చాలా పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ యలమంచిలో మరి ప్రగతి నాగేశ్వరరావు గారి నాయకత్వంలో పప్పుల చలపతిరావు గారు అలాగే తాతయ్య బాబు గారు నాయకులందరూ కూడా చాలా బాగా ఏర్పాట్లు చేసుకుని బాబు గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే బాబు గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అలాగే ఈ రాష్ట్రంలో ఒక ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు ఆయన చేశారు. అటు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసడంలో కానీ ఇవాళ ప్రపంచంలో వేరు వేరు దేశాల్లో ఉన్నా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి చూపించినటువంటి మార్గం ఇవాళ ఆయన్ని అనేక కష్టాలు ఇబ్బందులు పడ్డారు. ఈ రాష్ట్రం కోసం అనేక అవమానాలు పడ్డారు. కేవలం ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా సఫలం అవుతున్నాయి. ఇప్పుడు విభజన జరిగినటువంటి రాష్ట్రంలో ఇవాళ అద్భుతమైనటువంటి అభివృద్ధి జరుగుతోంది. ఆ భగవంతుడు వారికి అష్టైశ్వర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి అలాగే ఒక సంపూర్ణమైనటువంటి ఆయన చేసే మార్గాలు అన్నీ శుభంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆయన నాయకత్వం మీరు మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన నుంచి మీరు ఆయన విధానం నుంచి ఏం నేర్చుకున్నారు సార్? ఆయన ఒక నిబద్ధత, కమిట్మెంట్, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడం, ఇవాళ రాష్ట్రం కష్టాలు ఇబ్బందుల్లో ఉన్నా కూడా అవన్నీ కూడా ఆ సంక్షోభాన్ని కూడా ఎదిరించి ఇవాళ ముందుకు వెళ్తున్నటువంటి విధానం నిజంగా స్ఫూర్తిదాయకం. ఆయన వ్యక్తిగతంగా అవమానించిన, బాధ పెట్టిన ఎక్కడా కూడా లెక్క చేయకుండా అసెంబ్లీలో ఒంటరిగా నిలబడి పోరాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన స్ఫూర్తి ఇవాళ మా అందరిలో ఈరోజు మేమందరం కూడా ఐకమత్యంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి బాబు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తిగా భావిస్తాం. అనకాపల్లి అభివృద్ధి కార్యక్రమం జరగబోతుంది, అనేక సంక్షేమ కార్యక్రమం జరగబోతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు పర్యటన ఉండబోతుంది. సో ఎలా ఉంటుంది పర్యటన సంబంధించి ఏర్పాటు జరుగుతుంది? యలమంచిలో అలాగే ఈ అనకాపల్లి పార్లమెంట్లో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చాలా అభివృద్ధి కనబడుతూ ఉన్నాయి. ఇటు గూగుల్ సంస్థలు వచ్చినా ఇక్కడ అనకాపల్లిలో వచ్చినటువంటి ఆర్సెల్ఆర్ మెటల్ కంపెనీ కానీ అలాగే బల్డ్రక్ పార్క్ కానీ ఇవాళ మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా సోలార్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని ముఖ చిత్రాన్ని మారుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర ముఖ చిత్రంలో యువతకు ఉపాధి కల్పించడంలో భాగస్వామ్యం భావిస్తాం. ఫైనల్గా చంద్రబాబు సంబంధించి ఏర్పాట్లు చక్కగా జరుగుతున్నాయి. భక్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈరోజు దర్శనం కూడా చేసుకున్నాం. ఎలా ఉంది సార్? చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. భక్తులు కూడా చాలా హ్యాపీగా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఫీల్ అవుతుంది జరుగుతుంది. అక్కడ విధానం అంతా కూడా చాలా అద్భుతంగా చేశారు. మనస్ఫూర్తిగా అధికారులను అభినందిస్తున్నా. ముఖ్యమంత్రి గారి చొరవ వల్లే ఇంత ప్రశాంతంగా జరుగుతుంది. ఈ రాష్ట్రం మొత్తం అస్తవ్యస్తం చేశారు. రాష్ట్ర గవర్నమెంట్లో తిరుమల దగ్గర నుంచి అన్ని దేవాలయాలు కూడా అస్తవ్యస్తం చేశారు. ఇవాళ అన్నీ కూడా అధికారుల పర్యవేక్షణలో అలాగే పాలకుల పర్యవేక్షణలో ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో చాలా బాగా జరుగుతుంది. ప్రజలు హ్యాపీగా ఉన్నారు. మొత్తానికి ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేడుకలు అనకాపల్లి జిల్లా యలమంచిలో అయితే ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రం దేశంలోనే ఏపీ రాష్ట్రం నంబర్ 1గా ఉండబోతుంది. అదేవిధంగా అన్నా క్యాంటీన్ సంబంధించి కూడా నారా భువనేశ్వరి పేదల కోసం దాదాపు 76 లక్షలు కూడా వెచ్చించడం చాలా హర్షదేశం. ఇట్లాంటి నాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషం ఉందని చెప్పుకుని మనతో పాటు కొల్లు రవీంద్ర చెప్తున్నారు. దుర్గాప్రసాద్, వైకే న్యూస్, అనకాపల్లి జిల్లా.